అందరికీ నమస్కారం. ఈ రోజున కందుకూరు వీరేశ్వర లింగం జయంతి సందర్భంగా అందరికీ ఇక్కడ వచ్చిన టీడీపీ కార్యకర్తలకు పెద్దలకు అందరికీ ధన్యవాదములు. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మీటింగ్ ఏర్పాటు చేసి బీసీ గర్జన గురించి మండల వ్యాప్తంగా వచ్చిన ఆప్యాయతను ఓర్చుకోలేక ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కనగానపల్లిలో ఒక కులాన్ని విమర్శించడానికి పెట్టిన మీటింగ్ అని కూడా మేము కూడా అంటున్నాము. దానిలో భాగంగానే ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడినారు. మేము కూడా ఒకటే చెప్పగలం, ఇంతకుముందు ఆడ మాట్లాడిన వాళ్ళలో మొత్తం టీడీపీ వాళ్ళే వైఎస్ఆర్సీ పార్టీలోకి వచ్చిన వాళ్ళే అని గుర్తు కూడా చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడినారు. ముందుగా అశోక్ అనే అబ్బాయి వచ్చి, ఇది బీసీ వర్గ సభ కాదు, కమ్మ సామాజిక వర్గ సభ అని ఒక సామాజిక వర్గాన్ని దుర్పచ్చలాడడం కూడా ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాను. నీకు ఏదైనా ఉంటే ఒకవేళ బీసీలని నీకు ఏమైనా ఒకవేళ నీకు నమ్మకం ఉంటే, నీకు ఏదైనా వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఏమైనా చేసుకుంటే నువ్వు మాత్రమే లబ్ధి పొందింటే ఏదైనా చేసుకోవచ్చే కానీ ఒక కులాన్ని విమర్శించడం అది సమంజసం కూడా కాదని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మీరంతా ఇంతకుముందు ఏ పార్టీ నుంచి వచ్చి వ్యాపారాల కోసము, మీ వ్యాపారాల కోసం కావచ్చు, ఇంతకుముందు ఎవరితో ఒప్పందాలు పెట్టుకోవడము, ఇవన్నీ మనం చెప్పుకోకుండా ప్రతి ఒక్క ఊర్లో కూడా అనుకుంటారు. అది మనం మాట్లాడితే అది కాదు, మనమంతా మనం మాట్లాడుకుంటే కూడా అది విడ్డూరంగా ఉంటుంది. దానికి ఆలోచించుకొని మాట్లాడాల్సింది కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక అతను మాట్లాడతాడు, తిరుమల అంట. ఆయన తిరుమల ఏదో డబ్బులు కమ్ముడు పోయాడు, ప్యాకేజ్ తీసుకున్నాడా, వాళ్ళు ఏదో చేస్తారు అని ఏదో మాట్లాడుతున్నారు. నిజంగానే ఆయన గురించి మాట్లాడాలంటే మాకే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఆయన మాకు సిగ్గుగా ఉంది ఆయన గురించి మాట్లాడాలంటే. ఊర్లో కూడా నీ గురించి కూడా నువ్వు కూడా ఏమనుకుంటారో అది నీకే వదిలేస్తున్నాను, నీ విజ్ఞప్తితో వదిలేస్తాం. మేమేమో డబ్బులు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. మీరు తీసుకున్నారో తెలియదు కానీ మాకు అయితే నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా మాకు అనవసరమైన విషయం అది. మేమేం నిన్ను డబ్బులు తీసుకున్నావని మేము కూడా, అది మా విజ్ఞత. అది నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా మేము దానికి మాట్లాడతాం. నువ్వు తీసుకున్నావా లేదో మాకైతే అనవసరం. నువ్వు మమ్మల్ని ఏదో తీసుకొని పోయినావని చెప్పేసి అంటున్నావు. నువ్వు ఎవరెన్నికింటి వచ్చినారు, ఎన్నికింటి వచ్చినారు, నువ్వు ఏడగలిచినవి అందరికీ ఊరందరికీ తెలుసు. దానికని ఒక పెద్ద మనిషి లక్షణం అనేది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిందిగా నేను ఆయన కూడా కోరుతున్నాను. అలాగే ఈయన ఒక ప్రభాకర్ అనే వ్యక్తి మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఎట్లుందంటే, ప్రకాష్ రెడ్డి అని ఒక ఏకవచనంతో మాట్లాడుతున్నావు, ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదు నీది అని అంటున్నాడు. అయ్యా బాబు, నువ్వు ఇంతకు ముందు సునీతమ్మ గురించి ఎన్నోసార్లు మాట్లాడుతున్నావే, అది నీ స్థాయా? స్థాయిల గురించి మాట్లాడడము చాలా సిగ్గుచేడుగా ఉంటుంది బాబు. నువ్వు అలాంటివన్నీ మాట్లాడడం కూడా పద్ధతి కాదు కూడా అని నేను తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మీరంతా తెలుగుదేశం పార్టీలో పనిచేసి జెడ్పీటీసీగా నిలబడి ఎవరి చేతిలో ఓడిపోయినావని కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు నువ్వు మంచి చేసింటే సర్పంచ్ నీ వెనకింటి వచ్చేవాళ్ళు, ఒక బోయలంతా నీ వెనకింటి వచ్చేవాళ్ళు కొంతమంది వచ్చినారు అంటున్నావే. నువ్వు మంచి చేసింటే ఆ రోజు జెడ్పీటీసీగా ఎందుకు ఓడిపోయినావు అని అడుగుతున్నా. నువ్వు మంచి చేసింటే ఇదే కనగానపల్లిలో సర్పంచ్గా ఎందుకు ఓడిపోయినారు అని అడుగుతున్నా. మీరు మంచి పనులు చేయరు కాబట్టి కనీసం అంటే మీ వెంట ఎవరు జనాలు కూడా రారు. ఈరోజు నువ్వు కూడా మాట్లాడుతున్నావు, ఈరోజు స్థాయిల గురించి మాట్లాడతావు, అది కూడా పద్ధతి కాదని అడుగుతున్నా. అలాగే ఇంకొక అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఎవరు గోపాల్ అంట. 300 మంది పోయినారని డబ్బాలు కొట్టుకుంటున్నారు, అవి కొట్టుకుంటున్నారు అంటున్నారు. అయ్యా బాబు,
300 మంది కాకపోయినా మాకు 10 మందే కానిలే, మాకు ఓట్లు ముఖ్యం. ఎంతమంది అని కాదు, నువ్వు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా మేము సంఖ్యను పెంచుకోము. నువ్వు ఏదో డబ్బాలు కొట్టుకుంటున్నావు అది అంటున్నావే, నువ్వు ఎంతమంది వచ్చినా నువ్వు ఉండేవాళ్ళు నిలుపుకొని నువ్వు సంఘంలో తప్పెట్లు వేసుకొని నువ్వు డబ్బాలు కొట్టుకో. మేము ఎంతమంది ఉండేది మాకేం అవసరం లేదు. మేము పోతాం, సునీతమ్మని గెలిపించుకుంటాం, మేము పార్టీ వేసిన అందరినీ చేర్చుకుంటాం. మేమంతా ఇంకా ఓటర్స్ని పెంచుకునే దిశగా ఉన్నాము. కానీ ఇలాంటివన్నీ మాట్లాడే పద్ధతి కూడా కాదు. ఏదో 3 పోయినారు 20 మంది పోయినారు అది అంటున్నావు. అవన్నీ మాకు ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఏం కాదు. 3 వస్తే సార్ ఓట్లు అని అడుగుతున్నారే. ఆ రోజు జూన్ 4 తర్వాత చూడండి ఎంతమంది వస్తారు, ఎంత మెజారిటీ వచ్చేదో చూడండి. ఇప్పుడు ఎందుకు మీరంతా అక్కడ ఇక్కడ వాళ్ళు మాట్లాడేది? ఊర్లోనూ ఇలాంటివన్నీ పెట్టి వర్క్ వీల్ విధాలు పెట్టి ఇలాంటివి చేసేది కూడా మంచి పద్ధతి కాదని అడుగుతున్నాను నేను. ఊర్లో పచ్చగా ఉండాలంటే వేళ మీరు పార్టీకి మీరు పని చేసుకోండి, మా పార్టీకి మేము పని చేసుకుంటాం. మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీరు వచ్చినట్టుగానే చేసుకోండి. మాకు ఎలా చేయాలో, నేను ఎలా చేయాలో నాకు ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎట్లాంటి వాడిని చేసేది మీరు చెప్తే కానీ నాకేం ఇదేం కాదు. మీరు ఎవరెవరు ఏం కథ అనేది జనాలకే తెలుస్తుంది. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కూడా విషయం తెలియజేస్తున్నాను. ఇంకా 2 మాట్లాడినారు. పుజారి రమేష్ అంట, మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ అంట. అది కనగానపల్లికే కాదు మన రాప్తా నియోజకవర్గానికి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సిగ్గుచేట. అది ఈ రోజు అమ్ముడుపోయాడని అడుగుతున్నాడే ఆ పిల్ల రమేష్ అని. ఆ రోజు మీరు ఎంత తీసుకొని ఎంటారు పోయినారు? ఆ రోజు టీడీపీకి మీరు ఓటు వేసి ముకుందనాయన ఎంపీపీ చేసినారు కదా, ఆ రోజు మీకు ఎంత తీసుకున్నారు అది ఈ రోజు తెలియాలి. మాటలున్నాయని మాట్లాడితే అది పద్ధతి కాదు. అలా ఆ పిల్లడు ఎంపీటీసీ అభ్యర్థి కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము ఆ రోజు పార్టీకి పెట్టినాము, పార్టీ చేసుకున్నామని. నేను ఆ రోజు ఇండిపెండెంట్ గా గెలిచినా కూడా అందరినీ కలుపుకొని పోయి మేము అంతా చేస్తానే తప్ప మాకు ఎటువంటి దేశాలు లేవు. మీకు ఎంతసేపు ఉన్నా కులాలు మతాలు వర్గాలు విభేదాలు చేస్తారే కానీ ఆడుండే వాళ్ళంతా అన్ని చెప్తారు. ఈ రోజు ఆ 8 మంది మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ 8 మందిలో ఎవరో రమ్మని చెప్పండి. మీరందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, వైఎస్ఆర్ పార్టీలో ఈ రోజు ఉండేది మీరందరూ. కొంతమంది 1-2 పార్టీలో లేకున్నా కూడా వాళ్ళ ఒప్పందాలతో ఉండేవాళ్ళే. ఇదంతా మాట్లాడడం చాలా సిగ్గుచేడు. కానీ ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఆయన ఎంపీ నాగూనంట. అన్నా నాగూనన్నా, నీకు ఒక్కటే వాడు చెప్తున్నా, నువ్వు నన్ను విమర్శించడము నీకు పద్ధతి కాదు. నువ్వు ఎంపీ పై నుండి కూడా కనగానపల్లి మండలంలో ఏమన్నా ఒక్కరి సేవ చేస్తున్నావా? నువ్వు నీ వల్ల అవుతుందా? నిన్ను పక్కన పెట్టి ఎవరితో చేపిస్తున్నారా నీకు అర్థమవుతుందా? ఈరోజు వైఎస్ఆర్ పార్టీని ఆ పిల్లోడు మంచి పిల్లోడు అని చెప్పి వాళ్ళ ప్రవేలతో ఓట్లు వేసినారు, మొత్తం అంతా వాళ్ళే మంచివాడని చెప్పి ఈ రోజు నువ్వు అంటున్నావే. వైఎస్ఆర్ పార్టీ గుర్తించింటే మంచివాడు అంటున్నావు. వైఎస్ఆర్ పార్టీ చేసిండే మంచి పనులు చూసి మంచివాడని గుర్తించిన అంటావు. నాకు వైఎస్ఆర్ పార్టీ ఏనాడు గుర్తించలేదన్నా. నువ్వు ఏదో నీకు సరిగ్గా నీకు తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు అవన్నీ పద్ధతి మార్చుకో. ఎందుకంటే నీ గురించి, నీ అగసాట్ల గురించి అందరికంటే బాగా నాకే తెలుసు. నీ గురించి నువ్వు ఎటువంటి ఇబ్బందులు ఉన్నావో తెలుసు. నువ్వు ఈ రోజు ఏదో పార్టీ వాళ్ళు ఏదో నిన్ను సంగతి బుద్ధి తప్ప ఏమైనా చేసిందే నువ్వు మాట్లాడతానే తప్ప నువ్వు నిజంగా మాట్లాడలేవు. అందుకని నువ్వు ఏదో ఇప్పటి నుంచి అయినా పార్టీ బలోపేతంగానే చేసుకొని కనీసం నువ్వన్నా ఎంపీలుగా ఉండి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పుడు రాబోయే 2 సంవత్సరాలన్నా నువ్వు మంచిగా చేసేదన్నా చూసుకో. ఒక్కసారైనా నువ్వు నిన్ను ఒక ఆఫీస్లో నీ మాట ఎవరైనా ఒకరు వింటారా? ఎంపీలుగా ఉండి నువ్వు ఒక కార్యకర్త వింటాడా? నిన్ను పక్కన పెట్టి ఎవరితో పని చేపిస్తున్నాడో ప్రకాష్ రెడ్డి నీకు తెలుసునా? అన్నీ తెలుసు కదా నీకు. ఎందుకు ఈ రోజు నువ్వు అలా మాట్లాడుతున్నావు? నా గురించి తెలుసు, మా గురించి తెలుసు. ఈ రోజు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో మాకు అర్థం కావలేదు. కనుక మీరందరూ కలిసి ఈరోజు పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో టీడీపీని పార్టీని మాకేదో 3 ఓట్లు 4 ఓట్లు అనేది కాదు, మాకు ఎన్ని ఓట్లు వచ్చినా మేము ఇప్పటి నుంచి మేము పార్టీకి 1 by 1 ఈరోజు చేరికలే ఉంటాయి. కానీ మీరు ఎంతమంది చేస్తారో మీరు చూసుకోండి. మాకే సంతోషమే, మీరు చేర్చుకుంటే మాకేం ఇబ్బంది ఏం లేదు. మీరు ఏదో ఉన్నవాళ్ళనే తోలుకొని పోవడము, ఇద్దరిని ప్రకాష్ రెడ్డి దగ్గర పోటీలు తీపించుకోవడము మురిసిపోతున్నారు. పార్టీలోకి ఎవరు వస్తున్నారు? ఇప్పటి నుంచి అయినా మీరు ప్రయత్నం చేయండి, అది కూడా మేము సంతోషిస్తాం. మీరు
అట్లన్నా ఏదో మీకు తృప్తి మిగిలిస్తాము, 1-2 అన్న పోతే. అంతేగాని ఇలాంటి విమర్శించడము, పొలాల మధ్య పెంచడము, కనగానపల్లిలో స్విచ్చులు పెట్టడము, ఇట్లాంటివన్నీ మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కూడా కోరుకుంటూ ఎంపీపీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఉంటే మీ ఊర్లో చూసుకోండి, మా ఊర్లో వచ్చి మా వాళ్ళ మధ్య స్విచ్ పెట్టడం కూడా పద్ధతి కాదు. ఎవరి పార్టీకి వాళ్ళు పని చేసుకోండి, మేము కూడా మా పార్టీకి మేము పని చేసుకొని మా పరిటాల సుందరమ్మక్కనే మేము భారీ మెజారిటీతో గెలిపిస్తాము.